పశ్చిమ బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాబ్రీ మసీద్ నిర్మాణ వివాదం ముదురుతుంది. ప్రస్తుతం అయితే ముర్షిదాబాద్లోని రెజీనగర్లో మసీద్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మసీద్ కోసం భూమి పూజ చేశారు ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్. అయోధ్యలో గతంలో ఉన్న బాబ్రీ మసీద్ తరహాలోనే ముర్షిదాబాద్లో మసీద్ నిర్మాణం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. 300 కోట్లతో నిర్మాణం జరుగుతుందంటూ ప్రకటించారు. సౌదీ అరేబియా నుంచి ముస్లిం మత పెద్దలను కూడా కబీర్ ఆహ్వానించారు. ఇటీవలే ఎమ్మెల్యే కబీర్ను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిందన్న విషయం తెలిసిందే. బీజేపీ విభజన రాజకీయం అంటూ కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. కబీర్ వెనక మమత ఉందంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. డిసెంబర్ 6నే శంకుస్థాపన చేయడంతో ఉత్కంఠ అయితే పెరిగింది. గతంలో డిసెంబర్ 6వ తేదీనే బాబ్రీ మసీద్ కూల్చివేత ఘటన జరిగింది. త్వరలో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలైతే రానున్నాయి. మరి పొలిటికల్ హీట్ ప్రస్తుతం బాబ్రీ నిర్మాణం అయితే పెంచుతూ ఉందని చెప్పాలి. কিন্তু বাবরি মসজিদ হবে মুর্শিদাবাদের মাটিতে। ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. చెప్పండి క్రాంతి, ప్రస్తుతం అయితే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. మరి ఇప్పుడు ఈ బాబ్రీ మసీద్ నిర్మాణ వివాదం ఏదైతే ఉందో అది ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయంటారు? అమూల్య, భారతదేశ చరిత్రలో చీకటి దినంగా పరిగణించేటువంటి డిసెంబర్ 6న మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. బాబ్రీ మసీద్ ఏదైతే కూల్చివేతకు గురైందో యూపీలో, అదే తరహాలో బాబ్రీ మసీద్ ను నిర్మించాలనేటువంటి నిర్ణయం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అలజడి రేపుతుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ తీసుకున్నటువంటి ఈ కొత్త బాబ్రీ మసీద్ తరహా నిర్మాణం పట్ల ప్రస్తుతం అంతా చర్చనీయాంశమైంది. అయితే దేశంలో 40 కోట్ల మంది ముస్లింస్ ఉన్నారు. అందులోనూ పశ్చిమ బెంగాల్లోనే 4 కోట్ల మంది ఉన్నారు. దీంతో ఖచ్చితంగా బాబ్రీ మసీద్ తరహా నిర్మాణాన్ని పశ్చిమ బెంగాల్లో చేపట్టాలనేటువంటి నిర్ణయాన్ని కబీర్ తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న ముర్షిదాబాద్ జిల్లాలోని రెజీనగర్ లో చేపట్టినటువంటి ఈ ప్రారంభోత్సవం అనేటువంటిది కూడా ప్రస్తుతం చాలా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ముస్లింలకు చాలా కీలకంగా ఉన్నటువంటి, ముస్లింలలో కొంచెం సెన్సిటివ్ వ్యవహారంగా ఉండేటువంటి బాబ్రీ మసీద్ నిర్మాణం, నమూనా నిర్మాణం ప్రస్తుతం ఇక్కడ నెక్స్ట్ మంత్ ఏదైతే వచ్చే సంవత్సరం ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఒక తెరపైకి ఒక కొత్త రాజకీయాన్ని తీసుకొస్తున్నారు. ఒక విభజన పూరితమైనటువంటి ముస్లిం మైనార్టీలతో పాటుగా హిందువుల మధ్య ఒక పోలరైజేషన్, విభజన ధోరణిలో పోలరైజేషన్ జరుగుతుందనేటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు గతంలోనే వాస్తవానికి హుమాయూన్ కబీర్ ఈ నిర్ణయాన్ని 6 నెలల క్రితమే ప్రకటించారు. దీంతో అప్పట్లో రాజకీయంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పైన ఒక రకమైనటువంటి విమర్శల దాడి ఇటు బీజేపీతో పాటు హిందూ సంఘాల నుండి కూడా మమతా బెనర్జీ సర్కార్ పైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పైన వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే నష్ట నివారణ చర్యలో భాగంగా మమతా బెనర్జీ కబీర్ ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు 4 రోజుల క్రితం. అయినప్పటికీ కూడా ఆయన నిన్న రెజీనగర్ లో సుమారు 300 కోట్ల వ్యయంతో ఈ కొత్త బాబ్రీ మసీద్ తరహా మసీద్ ను నిర్మించాలన్నట్టు ప్రకటించారు. ఇందుకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది మత పెద్దలతో పాటుగా సౌదీ అరేబియాకు సంబంధించినటువంటి వారిని కూడా, మన ముస్లిం మత పెద్దల్ని కూడా ఇందుకు ఆహ్వానించారు. వారంతా కూడా చాలా వరకు స్థానికంగా ఉండేటువంటి, అంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి చాలా మంది ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి వక్తలు, వీళ్ళంతా కూడా రాళ్లతో ఏదైతే నిర్మాణానికి బాబ్రీ మసీద్ తరహా నిర్మాణానికి అవసరమైనటువంటి రాళ్లను కూడా తలపై పెట్టుకుంటూ తీసుకురావడం ఒక రకంగా సంచలనం రేపింది. అయితే
రాజకీయంగా వచ్చే సంవత్సరం జరగనున్నటువంటి ఎన్నికలపై ఒక స్పష్టమైనటువంటి వివాదాన్ని రేకెత్తించాలనేటువంటి వ్యూహంలో భాగంగా ఈ చర్య జరిగినట్టుగా కూడా మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. రైట్, మరి ఇప్పుడు చూసుకుంటే బీజేపీ కూడా కబీర్ వెనక మమత ఉందంటూ విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. మరి అసలు ఈ ఘటన వెనక ఎవరి ఎజెండా ఎలా ఉందంటారు? వాస్తవానికి వచ్చే సంవత్సరం జరగనున్నటువంటి ఎలక్షన్స్ మమతా బెనర్జీ సర్కార్ కు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా ఆమె బీజేపీ ఒక్కొక్క రాష్ట్రాన్ని ఎప్పుడైతే 2014లో దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుండి కూడా రాజకీయంగా ఒక్కొక్క ప్రాంతీయ పార్టీని దెబ్బ కొడుతూ బీజేపీ విస్తరిస్తుంది. ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పాగా వేయడంలో భాగంగా ఒక అగ్రెసివ్ మోడ్ లో ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా ప్రధాన ఎజెండాగా హిందుత్వం బేస్డ్ పాలిటిక్స్ చేస్తూ వస్తుందన్న ఆరోపణలు కూడా భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. అయితే గతంలో 2021లో జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ ను కూడా అక్కడ చాలా సీరియస్ గా బీజేపీ తీసుకుంది. ఇందులో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నేతగా మరియు మమతా బెనర్జీకి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి సునందన్ బెనర్జీని కూడా తీసుకోవడం అక్కడ రాజకీయాల్లో చాలా ఉద్రిక్తతలను అక్కడ కోట్ చేసింది. ఇందులో భాగంగానే సునందు ఆధ్వర్యంలోనే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నాయకులు కూడా అప్పట్లో బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో కూడా ఒకనొక దశలో మమతా బెనర్జీని ఓడించి భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో పాగా వేస్తుందా అనే అంత రేంజ్ లో కూడా అక్కడ పాలిటిక్స్ జరిగాయి. కానీ ఫైనల్ గా చూసినట్టయితే మమతా బెనర్జీ చాలా వ్యూహాత్మకంగా తన రాజకీయ చతురతను అంతా కూడా ఉపయోగించి అప్పట్లో అధికారం చేపట్టారు. అయితే నెక్స్ట్ ఇయర్ జరగనున్నటువంటి మొన్నటికి మొన్న బీహార్ లో ఎలాగైతే భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందో అప్పుడే ఇటు కేంద్ర నాయకత్వం బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర నాయకత్వం కూడా నెక్స్ట్ టార్గెట్ బెంగాల్ అనేటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు చూసుకుంటే ఈ ఘటన తర్వాత మైనారిటీ వర్గ ఓట్లు అనేవి మరి ఎటువైపు మళ్ళనున్నాయంటారు? వాస్తవానికి ఇది కొంత సున్నితమైనటువంటి వ్యవహారం. ఇందులో ముస్లిం మైనార్టీలు చాలా వరకు కూడా మొదటి నుండి భారతీయ జనతా పార్టీ కావచ్చు ఒక ముస్లిం మైనార్టీ కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఉండేటువంటి కొన్ని పార్టీలను కొన్ని సంఘాలను కూడా మొదటి నుండి ఈ ఓట్ బ్యాంక్ అనేటువంటిది విమర్శిస్తూ వస్తుంది. ఇది సాధారణంగా అపోనెంట్ గా ఏదైతే భారతీయ జనతా పార్టీ కావచ్చు హిందుత్వం బేస్ తో ముందుకెళ్తున్నటువంటి రాజకీయ పార్టీలకు కావచ్చు ఈ కమ్యూనిటీ పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఇటు మమతా బెనర్జీకి సపోర్ట్ చేయక తప్పని పరిస్థితులు ఉంటాయి. కానీ అక్కడ ఉండేటువంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు బీహార్ లో జరిగినట్టుగా ఎంఐఎం లాంటి పార్టీలు ముస్లిం కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొన్ని పార్టీలు కావచ్చు సంఘాలు కావచ్చు రాజకీయ పక్షాలు కావచ్చు ఇవి కనుక ఓటింగ్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినట్టయితే ఖచ్చితంగా ఇందులో ఓట్లు చీలిపోయి ఇటు మమతా బెనర్జీకి అలాగే ఈ కమ్యూనిటీలకు కాకుండా హిందుత్వం బేస్ తో ముందుకెళ్తున్నటువంటి బీజేపీకి లాభించే అవకాశాలే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. ప్రస్తుతం అయితే బాబ్రీ మసీద్ నిర్మాణ వివాదం ముదురుతోంది. ముర్షిదాబాద్లోని రెజీనగర్లో మసీద్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మసీద్ కోసం భూమి పూజ చేశారు ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్. ప్రస్తుతం అయితే అయోధ్యలో గతంలో ఉన్న బాబ్రీ మసీద్ తరహాలోనే ఇక్కడ కూడా ముర్షిదాబాద్లో ఇప్పుడు మసీద్ నిర్మాణం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు అయితే నిధులకు ఎటువంటి సమస్య లేదని కూడా చెప్తూ ఉన్నారు. ఒక పారిశ్రామికవేత్త వచ్చేసి 80 కోట్లు ఇస్తామని వాగ్దానం చేసినట్లు కూడా చెప్తూ ఉన్నారు. ఇది వచ్చేసి మొత్తం 8400 చదరపు అడుగుల భూమిలో అయితే ఈ మసీద్ నిర్మాణం జరుగుతుంటే తెలుస్తోంది. ఇక మసీద్ ప్రాంగణంలో ఒక హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ యూనివర్సిటీ మరియు హోటల్ హెలిప్యాడ్ వంటివి కూడా తెస్తామని చెప్తూ ఉన్నారు. మొత్తం ఖర్చు 300 కోట్ల వరకు అవుతుందని తెలిపారు. ఇక స్థానిక డాక్టర్ ఒకరు ₹1 కోటి విరాళం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక దేశంలో మొత్తం 40 కోట్ల మంది ముస్లింలు అయితే ఉన్నారు. వారిలో 4 కోట్ల మంది రాష్ట్రంలోనే ఉన్నారని చెప్పారు. మరి అలాంటప్పుడు తాము అక్కడ ఎందుకు మసీద్ కట్టుకోకూడదని కూడా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం అయితే అయోధ్యలో డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీద్ కూల్చివేత అయితే అదే దినం కావడం వలన అదే రోజు బాబ్రీ
నమూనాలోని మసీద్ అయితే నిర్మించడానికి ప్రారంభిస్తామని కబీర్ ఇటీవల అయితే ప్రకటించారు. ఇక దీంతో ఆదివారం ఉదయం నుంచి కూడా పలువురు తలపై ఇటుకలు ఉంచుకొని ఆ వేదిక వద్దకు వచ్చి చేరుకోవడం అయితే మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము. ఇక దీంతో ముందస్తు జాగ్రత్త కోసం అయితే అధికారులు యంత్రాంగంగా రెజీనగర్లో పాటు సమీపంలో ఉన్న ప్లేసెస్లో కూడా సెక్యూరిటీని హైగా చేశారు. ఇక ప్రస్తుతం అయితే ఈ ముర్షిదాబాద్లోని మసీద్ నిర్మాణం ఒక ఉద్రిక్తతగా మారిందని చెప్పాలి. কিন্তু বাবরি মসজিদ হবে মুর্শিদাবাদের মাটিতে। পাশাপাশি একটা ইসলামিক পার্শ্ব আসসালামু আলাইকুম। যারা এসবিআই এর ট্রাস্টির অ্যাকাউন্টে টাকা ঢুকাচ্ছেন তাদের করজোড়ে অনুরোধ করছি, লিমিট ক্রস করে গিয়েছে। এসবিআই অ্যাকাউন্টের চিফ ম্যানেজারের সঙ্গে কথা বলেছি, আজকে কোনো মতো